తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఓబలాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చిన సిబిఐ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. 10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించడంతో పాటు దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు సూచించింది. పాస్పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ధర్మాసనం స్పష్టం చేయడంతో పాటు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సిబిఐ కోర్టు తీర్పుల సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లడం వాదనలు వెళ్ళినటువంటి న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డికి ఓఎంసీ పై సిబిఐ కోర్టు విధించినటువంటి తీర్పు పైన స్టే విధిస్తూ కోర్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులైనటువంటి బివి శ్రీనివాసరెడ్డి రాజు కోసం 6 నెలలకు 7 ఏళ్ల శిక్షను ఇప్పటికే సిబిఐ కోర్టు విధించింది. ఆ 7 ఏళ్ల పాటు శిక్ష విధించినటువంటి తీర్పును సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. మరోవైపు ఓఎంసీ కేసులో నలుగురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ 10 లక్షల రూపాయలు ష్యూరిటీ ఇవ్వాలి, దేశం విడిచి వెళ్లరాదంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడవద్దు, ఈ కేసు సాక్షులుగా ఉన్నటువంటి వారే ప్రభావితం చేయడం కానీ సాక్షులను ఇబ్బంది పెట్టడం కానీ జరగకూడదని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు బెయిల్ చేసుకుంటే రేపు ఉదయం కానీ ఈ రోజు సాయంత్రం వరకు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ బయటికి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.